క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇప్పుడు హాట్ టాపిక్ గా పవన్ ట్వీట్ అనేది నిలిచింది. పవన్ ఈ విధంగా ట్వీట్ చేశారు ఎక్స్ లో, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. అంటే కలిసి ఉంటే నుంచొని ఉంటాం, లేకపోతే డివైడ్ అయితే మాత్రం కింద పడిపోతాం అన్నట్లుగా ఆయన ట్వీట్ ఉంది మీనింగ్. అయితే దానికి హ్యాష్ ట్యాగ్ ఏమి ఇచ్చారంటే మనం చూస్తున్నాము, స్వర్ణాంధ్ర 2047 హ్యాష్ ట్యాగ్ వికసిత్ భారత్ 2047 అంటూ ఆయన దానికి హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చారు. బట్ చూసిన అభిమానులు మాత్రం వాట్ ఏ టైమింగ్ సార్ అంటూ ఇది అల్లు అర్జున్ని ఉద్దేశించి, అరెస్టును ఉద్దేశించి పెట్టారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అభిమానులు. అయితే ఒకసారి మనం ఈ ట్వీట్ని పరిశీలిద్దాం. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అని అన్నారు. అంటే నిజంగా మరి ఇది ఎక్కడైనా కనెక్ట్ చేస్తుందా అల్లు అర్జున్ అరెస్ట్ని? అయితే మనం ఒకసారి మీనింగ్ చూద్దాం. యునైటెడ్ వి స్టాండ్ అంటే మనం కలిసి ఉన్నప్పుడు నుంచొని ఉంటాం, నిలబెడతాము, లేకపోతే నిల్చొని ఉంటాం. డివైడెడ్ ఒక్కసారి కనుక విడిపోయామనుకో, డివైడెడ్ వి ఫాల్ కింద పడిపోతాం. అంటే ఇప్పుడు ఒక 4 కర్రలు కనుక ఏదైనా దేన్నైనా నిలబెడుతుంటే డెఫినెట్గా ఒక కర్ర, ఒక పుల్లని తీసినా కానీ అది పడిపోతుంది. సో అలా పెట్టారు మరి ట్వీట్ మీనింగ్. దానికి హ్యాష్ ట్యాగ్స్ ఏమో స్వర్ణాంధ్ర అని చెప్పి వికసిత్ భారత్ అని పెట్టారు. మరి అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత డెఫినెట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ కాబట్టి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. మరి నిజంగా ఆంధ్రప్రదేశ్ను ఉద్దేశించి, స్వర్ణాంధ్రప్రదేశ్ను ఉద్దేశించి పెట్టారా, లేకపోతే అల్లు అర్జున్ను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడారా? ఎందుకంటే మెగా కాంపౌండ్కి అల్లు కాంపౌండ్కి కొంత గ్యాప్ వచ్చింది. కొన్ని రోజులుగా కూడా వివాదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అయితే కాకపోతే రీసెంట్ టైంలో అల్లు అర్జున్ థ్యాంక్స్ అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్కి చెప్పారు. ఆ తర్వాత ఇదేదో మాటకి చెప్పారులే అని చెప్పి కూడా అభిమానులు అన్నారు. సో మరి ఇంకా గ్యాప్ ఉందా, లేకపోతే ఏంటి ఈ ట్వీట్కి మీనింగ్? ఎందుకు పవన్ కళ్యాణ్ అరెస్ట్ తర్వాతే ఈ ట్వీట్ చేశారు? దట్టు కూడా ఒక యునైటెడ్ అని చెప్పి ఏదో ఐకమత్యం గురించి చెప్పారు. ఒకప్పుడు అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, ఈ 2 ఫ్యామిలీస్ కూడా కలిసి ఉండేవి, ఒకే ఫ్యామిలీలా ఉండేవి. మెగా అభిమానులు అంటే వాళ్ళు అల్లు ఫ్యామిలీకి అభిమానులు, మెగా ఫ్యామిలీకి అభిమానులు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మెగా అభిమానులు డిఫరెంట్, అల్లు అభిమానులు డిఫరెంట్ అయిపోయారు. వీళ్ళిద్దరూ కూడా ఫైట్ చేసుకుంటున్నారు, ఈవెన్ పుష్ప మూవీ టైంలో కూడా. సో ఇలాంటి టైంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఐకమత్యం మీద ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. మరి ఏంటిది, ఇది దేన్ని సూచిస్తుంది? కానీ హ్యాష్ ట్యాగ్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్ అని పెట్టారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఏముంది ఐకమత్యం గురించి ఆయన పెట్టడానికి ట్వీట్? అంటే దేన్ని ఉద్దేశించి పెట్టారు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ పడింది. కాకపోతే ఐకమత్యం గురించి అంటే డెఫినెట్గా కూడా వీళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషనే అభిమానులను ఎక్కువగా కనెక్ట్ చేస్తుంది. అందుకని చెప్పి వాళ్ళు కూడా వాట్ ఏ టైమింగ్ సార్ అంటూ కూడా వాళ్ళు కూడా పోస్టులు పెడుతున్నారు. మరి అభిమానుల కామెంట్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. ఇది డెఫినెట్గా కూడా అల్లు అర్జున్ని ఉద్దేశించి పెట్టిన ట్వీటే అని చెప్పి పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి దూరం పెరిగిన తర్వాత, అల్లు అర్జున్ ఎక్కువగా కూడా దూరంగా ఉంచిన తర్వాత అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉండటం జరిగింది. సో ఇటువంటి టైంలో అంటే ఆయన డివైడ్ అయిపోయారు. అక్కడ నుంచి డివైడ్ అయిపోయిన తర్వాత డివైడెడ్ వి ఫాల్ అని చెప్పి ఇక్కడ ఉంది. అంతకు ముందులో ఐకమత్యంగా యునైటెడ్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా. అప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు డివైడ్ అయ్యారు. ఇప్పుడు అల్లు అర్జున్ అనుకోకుండా ఆ ఘటన జరగటం జరిగింది. ఇక దాని తర్వాత ఆయన అరెస్ట్ అవడం జరిగింది. మరి ఇటువంటి టైంలో ఐకమత్యం మీద యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్, కలిసి ఉంటే మనం నిల్చొని ఉంటాం, ఒక్కసారి కనుక ఆ గుంపులో నుంచి విడిపోయామా, డివైడెడ్ వి ఫాల్, మనం పడిపోతాం అని చెప్పి కూడా ఆయన మెన్షన్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ ఎక్స్లో తను ట్వీట్ చేయడం జరిగింది. మరి ఇదే టైంలో కరెక్ట్గా కూడా 1 గంట 19 నిమిషాలకు ఈ ట్వీట్ అనేది ఆయన చేశారు. ఇక ట్వీట్ చేసిన వెంటనే కూడా అభిమానులు, ఎందుకంటే ఆల్రెడీ అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఎవరెవరు స్పందిస్తున్నారని చెప్పి కూడా అందరూ కూడా వెయిట్ చేస్తూ చూస్తూ ఉన్నారు. అప్పటికి మెగా ఫ్యామిలీ డెఫినెట్గా అల్లు ఫ్యామిలీలో ఏదైనా జరిగితే మెగా ఫ్యామిలీ నుంచి ఏమన్నా రెస్పాన్స్ వస్తుందా, లేకపోతే మెగా ఫ్యామిలీలో ఏదైనా జరిగితే అల్లు ఫ్యామిలీ నుంచి రెస్పాన్స్ వస్తుందా అని అభిమానుల కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు అభిమానులు, వీళ్ళందరూ అభిమానులు కూడా మెగా అభిమానులు. కాకపోతే ఇప్పుడు ఈ వచ్చిన గ్యాప్ వల్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ సపరేట్ అయిపోయారు. మరి ఇలాంటి టైంలో వీళ్ళందరూ కూడా డెఫినెట్గా ఈ 2 ఫ్యామిలీస్ని కూడా ఇప్పుడు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. అలాంటి టైంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశారు, అది కూడా ఐకమత్యం మీద. మరి డెఫినెట్గా ఇది కొంత కనెక్ట్ చేస్తున్నట్లు కూడా అభిమానులకు కూడా అనిపించింది. వాళ్ళందరూ అయితే కన్ఫర్మ్ చేసేసారు కూడా అభిమానులు, వాట్ ఏ టైమింగ్ సార్ అంటూ కూడా కన్ఫర్మ్ చేశారు. కాకపోతే చెప్పనట్లు ఈ మాట ఉంది. మరి అందుకని చెప్పి ఎవరు కూడా మనం ఏ విధంగా దీన్ని చూడాలనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. డైరెక్ట్గా ఏ ఇన్సిడెంట్ని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేయలేదు. అలా అని చెప్పి దాంట్లో ఏమీ లేదా అంటే అలా కూడా కాదు.
యునైటెడ్ వి స్టాండ్ అంటూ కూడా ఐకమత్యం గురించి వీటి గురించి ఆయన పోస్ట్ చేశారు. ఇది దేన్ని ఉద్దేశించి? నిజంగా ఆంధ్రప్రదేశ్ని ఉద్దేశించా? ఒకవేళ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ని ఉద్దేశించే అనుకుందాం. ఇప్పుడు అలా రాజకీయాల్లో ఏ పరిణామం ఉంది? దేని గురించి ఆయన ట్వీట్ చేశారు? ప్రజెంట్ అయితే అల్లు అర్జున్ థింగ్ ఇది జరుగుతూ ఉంది, చిక్కట్పల్లి పోలీసులు అరెస్ట్ చేయడం ఇదంతా కూడా. అండ్ అల్లు అర్జున్ కొంత దూరంగా ఉంటున్నారు మెగా ఫ్యామిలీ నుంచి. ఇలాంటి టైంలో ఆయన డివైడ్ అవటం గురించి మాట్లాడుతూ ఉన్నారు. దేని గురించి మరి సంకేతాలు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్? ఈయన ట్వీట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ట్వీట్ అనేది వైరల్గా మారింది. ఎందుకంటే అందరికీ తెలుసు, ఇటు మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలుసు. ఆ తర్వాత ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న గొడవలు అందరికీ తెలుసు. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇటు